యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలి ఇది. ఆదామౌవల పాపహరణ యాగమిది, ఆదిమ బలులను ఏకము చేయు బలి ఇది. జీవిత దేవునికి అర్పిత బలి ఇది, జీవిత దేవునికి అర్పిత బలి ఇది. శ్రీ సభ జనులకు వర పూజ ఇది. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఈ దివ్య పూజావళిలో ప్రత్యేక విధముగా మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి విన్నపములు: గుంటూరు మేత్రాసనము, సెయింట్ ఆగ్నేస్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మలా కుమారి. పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలా కుమారి, కిరణ్ బాబులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దివ్యవాణి టీవీ ఫాదర్స్ మరియు బృందానికి దేవుని ఆశీర్వాదము, మంచి ఆరోగ్యము, అన్ని కార్యకలాపాలలో విజయము మరి అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలని ఇనుకొల్లు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబ్, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్య సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచు ఉన్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠము, బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాకర్ల రాజారెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ రిటైర్డ్, మేరీ కామాక్షి దంపతుల 52వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలి అని మేకల కార్తీక్ రెడ్డి, కరుణశ్రీ, మేకల బాలషావురెడ్డి, విజయ, శనివారపు లక్ష్మమ్మ, కాకర్ల చిన్నరాజారెడ్డి, కాంతమ్మ, రెవరెండ్ ఫాదర్ యేసురత్నం గారులకు ఆయురారోగ్యములు దయచేయమని మరియు కీర్తిశేషులు చిన్నారెడ్డి, వెంకటమ్మ, లక్ష్మీరెడ్డి, మంగమ్మ, రామిరెడ్డి, కమలమ్మ, శనివారపు ఇన్నారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ స్లేవరెడ్డి, ఏటూరి నాగిరెడ్డి, గంగమ్మ, వెంకటరెడ్డి, మేకల సొలోమన్ రెడ్డి, హార్ట్ మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు.
ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. విశాఖపట్నం అగ్రపీఠము, కాలూరు విచారణ, ఉప్పాడు మరియదాస్, లూర్ద్ మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత దివ్య పూజాబలి పాము రోషన్ కుమార్, ప్రమీల, సింగవరపు రాజు, అరుణ, డోలా కమలాకర్, స్వాతి, అనపర్తి రాము, జోస్న, సరాయి రోజ్, భవానా రోజ్, అభినయ్, అమృతవల్లి, ఆశిష్, రేవంత్, సాకేత్, ఆద్య, ఆరోహి, ఆరోన్ దాస్ మరియు కుటుంబీకులు ఈ పూజను సమర్పించమని కోరుచూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము, సీతమ్మధార విచారణ, కీర్తిశేషులు రెడ్డి రాజా రాజేశ్వరి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న రెడ్డి మేరీ రాణి సుభాష్ని గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ రెడ్డి పుష్ప, రెడ్డి ప్రసాద్, రెడ్డి ప్రకాష్, సుజాత, సుగుణ, దయామణి, సుభాష్ని కుటుంబ సభ్యులు దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠము, ఎల్బీ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న నిర్మలను దీవించి దేవుడు అనుగ్రహములు ఆమెపై కృమ్మరించమని అనేక అద్భుతమైన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు రానున్న రోజుల్లో ఆయురారోగ్యాలతో దీవించి తలంపులన్నీ నెరవేరాలి అని లూర్ద్ మేరీ, వరప్రసాద్, మేరీ విజయరాణి, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనము, బ్రాహ్మణపల్లి విచారణ, కీర్తిశేషులు జడ్డు మేరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ జడ్డు చిన్నమ్మ కుటుంబ సభ్యులు దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. కీర్తిశేషులు రాయుడు, అర్జునరావు, వెంకాయమ్మ గారుల వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కోరుతూ నారాల నాగమణి కుటుంబ సభ్యులు దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనము, గుణదల విచారణ, ఈఎంజే బాలస్వామి, విజయకుమారి గారి వివాహ వార్షికోత్సవ సందర్భముగా దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలి అని కృతజ్ఞత దివ్య పూజాబలను సమర్పించమని కోరుచూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత ఉద్దేశాల కోసము ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యాలు మనమందరము కూడా ఈ లోక సంబంధమైనటువంటి కోపభావాలకు, ప్రతీకార భావాలకు, భావోద్వేగాలకు గురి కాకుండా క్రైస్తవులుగా ఒక ఉదాహరణ జీవితాన్ని జీవించమని క్రీస్తు ప్రభు ఈనాడు సువార్త ద్వారా మనందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈనాటి మొదటి పట్టణంలో మనము పౌలు గారు తెలియపరుస్తున్నట్లుగా, ఇదిగో పౌలు వారి యొక్క అనుచరులందరూ కూడా క్రైస్తవత్వాన్ని లేదా క్రీస్తుని బోధించే క్రమంలో వారు ఎన్ని బాధలు, కష్టాలు, శ్రమలు అనుభవించినప్పటికీ కూడా వారు క్రైస్తవత్వాన్ని వారి జీవితం ద్వారా చూపించగలిగారు. క్రీస్తు నేర్పించినటువంటి బోధనను వారి జీవితాల ద్వారా ప్రజలకు తెలియపరిచినట్లుగా మనం ఈనాడు మొదటిగా పట్టణంలో చదువుతూ ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు మన నుండి ఆశించేది ఈ లోక సంబంధమైనటువంటి పగలు, ప్రతీకారాలు కాదు, క్షమించే గుణము, ప్రేమించే గుణము, దయ చూపించే గుణము కలిగి ఉండాలని మన నుండి కోరుతూ ఉన్నారు. కనుక
మరి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం ఒక క్షణము కండ్లు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనం ఈ లోకంలో మనము కక్షపూరితంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా ఇతరుల పట్ల, లేదా ఇతరులను క్షమించగలుగుతూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఇది పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణమును నీవే. కనికరించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలిగినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దేవుని సేవకులమని ప్రదర్శించితిమి. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము మిమ్ము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మా పనియందు ఒకరు తప్పు పట్టుట మాకు ఇష్టం లేదు. కనుకని ఎవ్వరి మార్గమునకును ఆటంకములు కలిగింపకుండుటకు ప్రయత్నింపుము. పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి, అధికముగా పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేత, విజ్ఞానము చేత, ఓర్పు చేత, దయచేత, పవిత్రాత్మ వలన, నిజమైన ప్రేమ వలన, సత్య సందేశము వలన, దేవుని శక్తి వలన మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదిరించుటకు, రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము. మేము అనామకులముగా ఉండియు అందరికీ తెలిసిన వారమే. మేము మరణించుచున్నను జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కుమందిని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీ లేని వారము అనిపించుకొనుచున్నాము, కానీ యథార్థముగా అన్నీయూ ఉన్నవారమే.
ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు తన రక్షణమును ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభు తన రక్షణమును ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్యజాతులకు తెలియజేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనును. అందరూ ప్రభు తన రక్షణమును ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్యజాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు చేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన రక్షణమును ప్రభు తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్యజాతులకు తెలియజేసెను. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. అందరిలోన ఉన్నావు, అన్నీ నీవై ఉన్నావు. విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు. యేసయ్యా మా మనసే నీదయ్యా. యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీదయ్యా. యేసయ్యా మా మనవే వినవయ్యా. ఉపకారములో ఉన్నావు, సహకారములో ఉన్నావు. అనుదినము మా ఆహారములో భాగము నీవై ఉన్నావు. ఉపకారములో ఉన్నావు, సహకారములో ఉన్నావు. అనుదినము మా ఆహారములో భాగము నీవై ఉన్నావు. యేసయ్యా మా మనసే నీదయ్యా. యేసయ్యా మా మనవే వినవయ్యా. యేసయ్యా మా మనసే నీదయ్యా. యేసయ్యా మా మనవే వినవయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ
మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకము, నీ కుడి చెంపపై కొట్టిన వారిని నీ వేరొక చెంపపై కూడా కొట్టనిమ్ము. నీతో తగువులాడి న్యాయస్థానమున నీ అంగీ కొరకు వాద్యమాడిన వానికి నీ పై వస్త్రము సైతము ఇమ్ము. ఒకడు నిన్ను తనతో 1 మైలు రమ్మని బలవంతము చేసిన వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడిగిన వానికి లేదనక ఇమ్ము. అప్పు అడిగిన వానికి లేదనవలదని నేనిప్పుడు నొక్కి వక్కానించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యము సువార్త పట్టణము 2 విషయాలను గురించి తేటతెల్లం చేస్తూ మనందరికీ కూడా దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి జీవించమని తెలియపరుస్తూ ఉన్నాయి. దాంట్లో మొదటి అంశము ప్రతీకారము చేయకుండా జీవించడం. ప్రతీకారము చేయడం ద్వారా దాని నుండి వచ్చేటువంటి దుష్ప్రభావాలు కూడా తెలుసుకోవడం. మొదటి అంశమేమో ప్రతీకారము చేయకుండా ఉండుట. ఇంకో రెండవ అంశము క్రైస్తవత్వము కలిగినటువంటి వారు ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాల్సి వస్తూ ఉంటుంది. ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కాక లోకేతరమైనటువంటి జీవితాన్ని జీవించవలసి వస్తూ ఉందని క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కొద్ది క్షణాలు ఈ 2 అంశాల గురించి ధ్యానం చేసుకుందాం. మొదటిగా అపకారము. ఈ అపకారాన్ని గురించి వివరిస్తూ కంటికి కన్ను పంటికి పన్ను అనేటువంటి ఈ పదబంధము అపకారం అనేటువంటి చట్టం నుండి వచ్చినటువంటిది. ఇది పూర్వ వేదములో పూర్వ నిబంధనలో ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 21వ వచనంలో, నిర్గమాకాండము 21వ వచనము 24వ వచనాల్లో మనం చదువుకున్నట్లయితే ఈ అపకారము గురించి, ఈ ప్రతీకారపు చర్యను గురించి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఈ ప్రతీకారపు చర్య అనేది వారి జీవితాల్లో ఒక చట్టంగా మార్చుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే దీనికి గల కారణము ఇజ్రాయేల్ ప్రజలు అసంఖ్యాకులుగా ఉండటము, స్వల్ప సంఖ్యాకులుగా వారు జీవించడం చేత, వారు బలహీనులుగా ఈ లోకంలో జీవించడం చేత బలవంతమైనటువంటి రాజులు రాజ్యాలు వారిపై దండెత్తి వారిని హింసించి వారిని అనేక విధాలుగా మరి శోధించి శ్రమలకు గురి చేసి బానిసలుగా తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక దీనికి మరి వారిని ప్రోత్సహించడానికై వారు ఒక నూతన చట్టాన్ని వారి ఇజ్రాయేల్ ప్రజలకు తీసుకొని వచ్చి వారు మరి స్థిరంగాను బలంగాను ధైర్యంగా జీవించడానికై ఈ చట్టాన్ని, ప్రతీకార చట్టాన్ని ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొని రావడం జరిగింది. దానిలోని భాగంగానే వారు ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తికి అపకారం చేస్తారో తిరిగి ఆ వ్యక్తి మరొక వ్యక్తికి కూడా అదే అపకారం తలపెట్టడము. ఉదాహరణకు ఈరోజు సువార్తలో చెప్పినట్లుగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పంటిని విరగగొట్టినట్లయితే తిరిగి ఈ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క పంటిని విరగగొట్టాలి.
లేదా ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క కంటిని పోగొట్టినట్లయితే తిరిగి ఆ వ్యక్తికి కూడా ఆ మరొక వ్యక్తి యొక్క కంటిని పోగొట్టాలి. ఒకవేళ ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క కాలు విరగగొట్టినట్లయితే తిరిగి ఆ వ్యక్తి యొక్క కాలు కూడా విరగగొట్టాలి. ఇది చాలా స్పష్టముగా ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 21వ వచనంలో తెలియపరచబడింది. ఇది వారి ప్రతీకారపు చట్టం. దీనివల్ల ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనము చేకూర్చబడలేదు, కానీ తిరిగి వారికి అనేకమైనటువంటి దుష్ప్రభావాలు వారి జీవితంలో చవిచూచారు. దాంట్లో మొదటిగానే వారు అపకారం చేయడం ద్వారా సమాజంలోనూ కుటుంబంలోనూ అనేకమైనటువంటి సమస్యలు, అలజడులు, యుద్ధ వాతావరణాలు, కుటుంబంలో గొడవలు మరి దాష్టికంగా మారిపోయి కుటుంబంలో ఎలాంటి శాంతి సమాధానాలు కానీ, సంఘంలో శాంతి సమాధానాలు కానీ, ఊరిలో శాంతి సమాధానాలు కోల్పోయి ఈ ప్రతీకారపు చర్య రెట్టింపు అయి అనేక సంఘాల్లోనూ, అనేక కుటుంబాల్లోనూ, అనేక ప్రాంతాలలో ఇలాంటి యుద్ధ వాతావరణాలు ఆనాటి నుండి ఈనాటికి కూడా అది కొనసాగుతూనే ఉన్నటువంటి మరి చట్టంగా మనం చూస్తూనే ఉన్నాం. రెండవ సమస్య దుష్ప్రయోజనము. ఈ ప్రతీకారపు చట్టము ద్వారా, ఈ చర్య ద్వారా మానవుని యొక్క హృదయము మరి చేదుగాను కోపతాపంగాను మారుతూ ఉందని ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 21వ వచనంలో పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే ఈ ప్రతీకారపు మనస్తత్వముతో చర్యతో రగిలిపోతూ ఉంటాడో అట్టి వాని హృదయము నిరంతరము చేదుగానే ఉంటుందే తప్ప సరళంగా ఎన్నడూ కూడా ఉండదు అని పౌలు గారు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇది రెండవ దుష్ప్రభావం. ఇంకా మూడవది, ఈ ప్రతీకార చర్య ద్వారా దేవుని యొక్క హృదయానికి ఆ వ్యక్తి దూరం అవుతూ ఉంటాడు అంట. ఎందుకంటే మన పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఎక్కడా కూడా ఈ ప్రతీకార చర్యను చేయమని ఎక్కడా కూడా మనం చదవం. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క సంఘ శ్రేయస్సు కొరకై, వారి సమాజ శ్రేయస్సు కొరకై పెట్టుకున్నటువంటి ఈ నియమ నిబంధనలు కాలక్రమేణా వారి యొక్క సమాజానికే అది దుష్ప్రభావంగా మారుతూ వచ్చింది. అందుకే దీనివల్ల ఈ ప్రతీకార చర్య ద్వారా అనేకమైనటువంటి తగాదాలు, అనేకమైనటువంటి గొడవలు, సమస్యలు, యుద్ధాలు, మరి బానిసత్వాలు ఇవన్నీ కూడా ఒక అలజడిని, ఒక అశాంతిని సమాజంలో సృష్టించింది. అది దేవునికి యావగింపుగా ఉంది, దేవునికి బాధను కలిగించింది. ఎందుకంటే దేవుడు మానవు నుండి కోరుకునేది మానవత్వాన్ని. ఒకడు మరొకడిపై ప్రతీకార చర్య తీర్చుకోవడం ద్వారా ఈ సమాజంలో సమస్యలు, గొడవలు, మరి యుద్ధాలు రావటమే తప్ప శాంతి అనేది ఎక్కడా కూడా నెలకొల్పబడదు అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియపరిచినట్లుగా ఈ ప్రతీకార చర్య ద్వారా మానవుడు దేవుని యొక్క హృదయానికి, ఆయన యొక్క మనస్తత్వానికి, ఆయన యొక్క కరుణకి, ప్రేమకు దూరం అవుతాడు. ఇదే ఈ ప్రతీకార చట్టము ద్వారా వచ్చేటువంటి మూడవ దుష్ప్రభావము. కనుక ఈనాడు క్రీస్తు ప్రభు ఇలాంటి చట్టానికి మీరు వ్యతిరేకంగా జీవించాలి, ఈ జీవితానికి, ఈ సాధారణమైనటువంటి జీవితానికంటే నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించగలగాలి. సాధారణ జీవితం ఏంటి? ఎవరైనా ఒక మాట మనలంటే తిరిగి 4 మాట్లాడటము సాధారణ జీవితం. ఎవరైనా మనల్ని ఒక దెబ్బ కొడితే తిరిగి 4 దెబ్బలు కొట్టడము, అది సాధారణమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండడం. కానీ క్రీస్తు మన నుండి కోరుకునేది ఒక అసాధారణమైనటువంటి జీవితము. దానికి ఉదాహరణగా క్రీస్తు ప్రభు ఈరోజు మనకి ఒక చక్కటి 3 ఉదాహరణలు చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా నీ చంప పైన కొట్టి ఉన్నట్లయితే నీవు ప్రతీకార చర్య కాదు చేసేది, తిరిగి అతనికి అపకారం కాదు చేసేది, అతనికి తిరిగి ఉపకారం చేసేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఒక వ్యక్తి నీ చెంప మీద కొడితే తిరిగి రెండో చెంపను నువ్వు చూపించు అంటూ ఉన్నాడు. ఒకవేళ
మనము ఈ ప్రవర్తన కలిగి జీవించడం ద్వారా, ఈ అసాధారణమైనటువంటి క్రియను, ఉపకారమైనటువంటి క్రియను మనం చేయడం ద్వారా ఏ వ్యక్తులైతే ఈ అపకారము, ప్రతీకారపు ఆలోచన, మనస్తత్వాన్ని కలిగి ఉంటాడో ఆ మనస్తత్వము, ఆ క్రియ అక్కడితో బ్రద్దలవుతూ ఉంటుంది, అక్కడితో బ్రేక్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని కొట్టడం ద్వారా తిరిగి మనం కొట్టితే అది సమస్య పెద్దగాను, అది మరి తీవ్రతను కలుగజేస్తూ ఉంది. ఒక చక్కటి ఉదాహరణ, నేను ఒక ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న సమయంలో విచారణకు దగ్గరలో ఒక కుటుంబం ఉంటూ ఉండేది. భార్యాభర్తలు నిరంతరము కూడా కుటుంబంలో భర్త ఒక మాట అన్నాడని భార్య తిరిగి 4 మాటలు అంటూ ఉండేది. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరినొకరు అరుచుకుంటూ అది సమయం సుమారు 2 గంటలు, అర్ధరాత్రి 3 గంటలు కూడా ఈ తగువు, ఈ గొడవ ఆగేది కాదు. మనము కూడా కొన్నిసార్లు ఒకడికి ప్రతీకారం చేయడం చేత, అపకారం చేయడం చేత, మనం ప్రతికార్యాన్ని చేయడంతో అది తీవ్రతగా మారుతుందే తప్ప, ఒక పెద్ద సమస్యగా మారుతుందే తప్ప, దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది, దానికి ఒక కట్టడి అనేది, దానికి ఒక బ్రేక్ అనేది ఎప్పటికూ కూడా పడదు. ప్రభు ఈరోజు చెప్పేటువంటి ఈ అసాధారణమైనటువంటి క్రియ ద్వారా, ఒకవేళ నిన్ను ఎవరైనా చెంప మీద కొడితే తిరిగి నీ 2వ చెంప చూపించడం ద్వారా తనలో ఉన్నటువంటి ఆవేశము, తనలో ఉన్నటువంటి ఈ ప్రతీకారపు స్వభావము అక్కడితో ఆగిపోతూ ఉందని క్రీస్తు ప్రభు చాలా చక్కగా మనం తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే మనం ఈ లోకంలో సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. ఒక అసాధారణమైనటువంటి క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించాలి. అందుకే క్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నారు, ఇదిగో నిన్ను ప్రేమించేవాడినే నువ్వు ప్రేమిస్తే, నిన్ను గౌరవించేవాడినే నువ్వు గౌరవిస్తే, నిన్ను పలకరించేవాడినే నువ్వు పలకరిస్తే ఇంక నీ గొప్పతనం ఏముంది? అది సామాన్యులు, అన్యులు లేదా సమరయులు చేసేటువంటి పని కూడా అదే. నీలో గొప్పతనం ఏమీ లేదు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక అసాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే, ఒక మంచి ఉదాహరణమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే, నీవు ఇదిగో క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఎవడని నీకు అపకారం చేస్తే వాడికి ప్రతి ఉపకారం చేయగలగాలి. ఎవడైనా నిన్ను హింసిస్తే వాని కొరకు ప్రార్థించాలి. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే వారిని నువ్వు ప్రేమించగలగాలి. ఇదే క్రీస్తు ప్రభు మనకు ఈరోజు బోధిస్తున్నటువంటి ఈ ప్రతీకార్యపు చర్యకు అతీతమైనటువంటి చర్యే ఉపకారపు క్రియ. అదే ప్రేమతత్వము, అదే క్షమించే గుణము, అదే దారి చూపించే మనస్తత్వము కలిగి జీవించమని ప్రభు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నారు. కనుక క్రైస్తవుడుగా మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి తప్ప, ఇదిగో పూర్వ నిబంధనలో మన పూర్వీకుల్లాగా ప్రతీకార చర్యలకు ఈ లోకంలో మనకు తావివ్వకూడదు. ఎందుకంటే పౌలు గారే మనకు ఒక చక్కటి నిదర్శనం. ఆయన జీవితంలో సువార్తను బోధించే క్రమంలో ఎన్ని అవాంతరాలు, కష్టాలు, శ్రమలు ఆయన హింసించినా, కొట్టినా, ద్వేషించినా, అవమానపరిచినా ఆయన ఎన్నడూ కూడా ఎదురు తిరగలేదు, వారిని దూషించలేదు, వారికి ప్రతీకార చర్య చేయాల. వారు మౌనంగా దేవుని యొక్క ఆత్మీయ మరైన శక్తితో వారు ముందుకు కొనసాగారు. కనుక మనము కూడా క్రైస్తవుడిగా అదే జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున
దాసునిగా మార్చుమయ్యా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వర, నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా. కరుణతో ఉపకారం చేయు మనసును, నీ మేలులు ప్రకటించే మంచి హృదయము దయచేయుము, నన్ను దీవించుము. దయచేయుము, నన్ను దీవించుము. నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా నీవు నీ ప్రీతమ పుత్రుని ద్వారా మానవ జాతిని నూతనీకరించితివి. అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని సృష్టించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. ఈ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖంలో నిలిచి నీ పరిచర్య చేయుటకు మీకు వందనములు అర్పించున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పోల్ అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రెండు. పునీత ఇన్నేశ్వర్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ క్రీస్తుని కరుణించండి, ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేను ప్రభువును ఒక్క వరమును కోరుకుంటుని, నా జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున నేను వసింపవలెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శత్రు ప్రేమ యేసునాథుని ముద్రయే కదా, దాయిని మార్గమే కదా. శత్రుని సహితం మిత్రుని చేయ శక్తి గలవాడు, యేసు ప్రేమ గలవాడు. శత్రు ప్రేమ యేసునాథుని ముద్రయే కదా, ఆయన మార్గమే కదా. శత్రుని సహితం
గలవాడు. కంటికి బదులు కన్ను కాదని, పంటికి బదులు పన్ను కాదని, కంటికి బదులు కన్ను కాదని, పంటికి బదులు పన్ను కాదని, ప్రేమ రూపుడు యేసునాథుడు నేర్పినాడు కదా. పరమ తండ్రికి ప్రియమైన బిడ్డలవ్వాలి, ఒకటై చేరువవ్వాలి. యేసు ప్రేమ యేసునాథుని ముద్రయే కదా, ఆయన మార్గమే కదా. శత్రుని సహితం మిత్రుని చేయ శక్తి గలవాడు, యేసు ప్రేమ గలవాడు.